బీఆర్ఎస్ 25 ఏళ్ల సభపై మనతో మాట్లాడడానికి మాజీ ఉద్యోగ సంఘాల నేత స్వామిగౌడ్ ఉన్నారు. అన్న 25 ఏళ్ల పండగ చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీగా. ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం అన్న. 25 సంవత్సరాల ఈ సభ జరుపుకోవటం అనేది నిజంగా తిరిగి ఒక నూతన ఉత్సాహాన్ని, నూతన ఆలోచనను ప్రజల్లో రేకెత్తించడానికి కేసీఆర్ గారు చేస్తున్న ప్రయత్నం చాలా సంతోషం. ఆల్రెడీ ప్రజలంతా ఎదురు చూస్తున్నటువంటి సమయాన మీటింగ్ జరుగుతూ ఉంది. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పరిపాలన మీద విసిగి వేసారిపోయి ఉన్నారు. హామీలు ఇచ్చారు, ఏమైనాయి, ఎందుకు అమలు జరగట్లేదని చెప్పి ఆలోచిస్తున్నటువంటి తరుణంలో భారతదేశంలో ఏ కాంగ్రెస్ పార్టీ కూడా ఇతర రాష్ట్రాల్లో ఉన్న పార్టీ ఎక్కడ కూడా ఇంత తొందరగా బదలాం కాలే. కానీ ఎందుకో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అతి కొద్ది కాలంలో చెడ్డ పేరు తెచ్చుకుంది, హామీలు నిలబెట్టలేదని. ఆ హామీలు నిలబెట్టే అవకాశం ముఖ్యమంత్రి గారికి లేదు. కారణం ఏంటంటే అది అందరికీ తెలిసినటువంటి అంశం. బడ్జెట్లు అంచనా వేసుకోకుండా, బడ్జెట్ చూసుకోకుండా ఎట్లాగో మేము అధికారంలోకి రాము కదా అని నోటుకొచ్చినటువంటి హామీలన్నీ ఇవ్వటం జరిగింది. ఆ నోటుకొచ్చినటువంటి హామీలలో తులం బంగారం ఉంది, సైకిల్ ఉంది, స్కూటర్ ఉంది, వయోవృద్ధుల పెన్షన్ ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి. ఉద్యోగ సంఘాల నేతగా మీరేం చెప్తారు? చాలా మంది ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ డబ్బులు కానీ లేకపోతే వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా రావట్లేదు, సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా ఉంది ఉద్యోగస్తులకు సంబంధించి. ఏం చెప్తారు మరి? ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పినటువంటి మాటను ఈ రోజు వరకు ఆమె నెరవేర్చలేదు. అది నెరవేర్చకుండానే దాన్ని ఎన్నికల సమయానికి తీసుకుపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు 10,000 మంది రిటైర్ అయ్యి చేతులు కట్టుకొని కూర్చున్నారు. ఇప్పటికి కూడా ఒకనొకరికి దాదాపు 60-70 లక్షల రూపాయలు రావాలి. వాళ్ళు దాపెట్టుకున్నటువంటి పెన్షన్ కానీ, జీపీఎఫ్ కానీ, మిగతా అమౌంట్ అంతా ₹1 ఈ రోజు ఇవ్వలేదు. దాదాపు ఒకటి కాదు, ఇద్దరు కాదు, 10,000 మంది రిటైర్ అయి ఉన్నారు. 10,000 మంది రిటైర్, రేపు వచ్చే నెలలో ఇంకో 5,000 మంది రిటైర్ అవుతున్నారు. వీళ్ళకి అందరికీ మీరు డబ్బులు మేము పెట్టుకునే డబ్బులు, ఉద్యోగుల డబ్బులు, పెన్షన్ డబ్బులు మీరు ఇవ్వకపోవడం అనేది మరి ఏ విధంగా ప్రజలు చూస్తున్నారో అర్థం చేసుకోవాలి. ఈ రోజు మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థ అంతా కూడా టోటల్గా నిర్వీర్యం అయిపోయింది. రిటైర్ అవుతున్నామంటే పరేషాన్లు ఉన్నారు. ఆ కేసీఆర్ గారు డబ్బులు ఇవ్వడానికో ఇవ్వలేకనో ఆనాడు మాకు తిరిగి సర్వీస్ పెంచాడు అంటే కనీసం సర్వీస్ ఉన్నామనుకున్నాం. ఈ రోజు సర్వీస్ అయిపోతున్నది, చేతిలో రూపాయి లేదు, ఏం చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు తలబట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి అందుకే నేను చెప్తా ఉన్నాను కాంగ్రెస్ పెద్దలకు, దయచేసి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు నెరవేర్చలేకపోతే ఓపెన్ గా చెప్పండి. మీరు చెప్పరు, నెరవేర్చరు, మా డబ్బులు ఇవ్వరు, మేము దాపెట్టుకున్న డబ్బులు కూడా మాకు కూడా ఇవ్వకపోవడానికి ఇబ్బంది ఏంటో ఈ రోజు. హామీలు నెరవేర్చలేదు అంటున్నారు. మా హామీలన్నీ దాదాపు అయిపోయినాయి. కేవలం కొన్ని యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని బీఆర్ఎస్ పార్టీ మా మీద కావాలని కుట్ర పన్నుతున్నది, లేకపోతే దుష్ప్రచారాలు చేస్తున్నది మా మీద. మా పాలన చాలా బాగుంది, ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యం అని చెప్పేసి కాంగ్రెస్ చెప్తున్నది. ఇంకొక 5 ఏళ్ళు కూడా సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి ఉంటారట. మీరేమో 5 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం అని అంటున్నారు. ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకోవడం సహజమే. డబ్బు భుజానుకున్నదంటే వాడి డబ్బు వాడే కొట్టుకోవాలి, వేరే మార్గం లేదు, ఇంకోటి కొట్టాడు. కాబట్టి మీరు కొట్టుకోవడంలో మిమ్మల్ని తప్పు పడతలేరు. మీ పార్టీలో ఉన్నప్పుడు న్యాచురల్గా మీరు చెప్పుకోవాలి. మీరు హామీలన్నీ నెరవేర్చామని చెప్తున్నారు. దయచేసి ఒక్కటి చెప్పండి, మీరు కళ్యాణ పథకంలో ఇంకొక తులం బంగారం జోడించిస్తున్నారా లేదా? ఒకవేళ ఇస్తాని ఉంటే ఎంతమంది కళ్యాణ పథకాన్ని ఈ రోజు వరకు ఇచ్చారు? దానికి తులం బంగారం ఎక్కడ జోడించారు? వయోవృద్ధులకు కేసీఆర్ గారు ఇచ్చిన పెన్షన్కి 25% జోడించిస్తామన్నారు. ముందు వయోవృద్ధులకు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చలేదు, ఇంకా 25% ఎక్కడ జోడించారు? ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా చేస్తామని చెప్పారు, ఈ రోజు వరకు చెయ్యలేదు. మీరు ఏది అమ్మాయిలకు చదువుకోనికి స్కూటర్ మీద పంపిస్తాం స్కూల్కి అన్నారు, స్కూటర్తో చూడో అమ్మాయి చదువుకోవడానికి పుస్తకాలకు గురుకుల సంక్షాల్లో వాళ్ళకు డబ్బులు లేవు. సో ఈ విధంగా మీరు ఏ హామీ నెరవేర్చారో, మరి ఏది నెరవేర్చినరో అది ఎవరికి చెప్పి నెరవేర్చారో అర్థం కాలేదు. కానీ ప్రజలు మాత్రం ప్రస్తుతానికి ఇంత తొందరగా కాంగ్రెస్ పార్టీ బదలాం అవుతుందని మేము అనుకోలేదు సార్. అది అయిందంటే దాంట్లో తప్పేం లేదు, దాంట్లో కాంగ్రెస్ పార్టీ తప్పేం లేదు. వాళ్ళ అధికారంలోకి వస్తామని అనుకోలేదు, హామీలు ఇచ్చారు. హామీలు బాగానే ఉన్నాయి కదా, ఇంత మంచి హామీలు వస్తుంటే ఒక్కసారి ఇస్తాం కాంగ్రెస్కి అవకాశం అనుకున్నారేమో, ప్రజలంతా వారికి అవకాశం ఇచ్చారు. ఇప్పుడు నిజమేందో తెలుసుకున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలు ఎదురు చూస్తున్నట్టుగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావచ్చు, ఖచ్చితంగా వస్తుంది అనే ఒక అభిప్రాయంతో మేము ఉన్నాం. ఏ రోజైతే టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారిపోయిందో అప్పుడే తెలంగాణకున్న పేగుబంధం తెగిపోయింది టీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడున్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీ పుట్టి 3 ఏళ్ళు అయితే 25 ఏళ్ళ పండుగ ఎట్లా వేసుకుంటారని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఏం చెప్తారు మరి? బీఆర్ఎస్ పార్టీ పుట్టి 25 సంవత్సరాలు అయింది. దాంట్లో నుంచే బీఆర్ఎస్ ఒక వింగును తయారు చేసి
భారతదేశంలో ఉన్న ఇతర రాష్ట్రాల్లో సమస్యలు తెలుసుకొని అక్కడ పరిష్కారానికి మనంతా ఏమైనా ప్రయత్నం చేయగలమా అన్న ఉద్దేశంతో ఆనాడు బీఆర్ఎస్ పార్టీ పెట్టడం జరిగింది. అంతేగాని టీఆర్ఎస్ పార్టీని రద్దు చేసి బీఆర్ఎస్ పెట్టలేదు. వాళ్ళు ఏ ఉద్దేశంతో మాట్లాడుతున్నా నాకు అర్థం కాలే. టీఆర్ఎస్ రద్దు కాలే, బీఆర్ఎస్ దాని స్థానంలో బీఆర్ఎస్ పెట్టలే. టీఆర్ఎస్ లోనే ఇంకొక బీఆర్ఎస్ ని పెట్టి భారతదేశంలో ఉన్న మిగతా రాష్ట్రాల్లో సమస్యలు తెలుసుకోవడం కోసం ఈ పార్టీ చేసినటువంటి ప్రయత్నం అది కొనసాగుతా ఉంది. మిగతా రాష్ట్రాలు కూడా మాతో యాడ్ అవుతా ఉన్నారు, వస్తా ఉన్నారు. మా బాధలు వాళ్ళ సుఖాలు పంచుకుంటున్నాం. దాంట్లో తప్పేంటి? ఫైనల్ గా ఏం చెప్తారు ఈ సభ ద్వారా? కేసీఆర్ ఏం చెప్తున్నారు? కేసీఆర్ స్పీచ్ కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. మరి కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుంది? ఉద్యమం నాయకుడిగా స్పీచ్ అయితే కేసీఆర్ స్పీచ్లు చాలా విన్నాం, తర్వాత సీఎం గా విన్నాం. ఈ రోజు కేసీఆర్ స్పీచ్ ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఈరోజు ప్రతి కార్యకర్త కూడా పునరాలోచించే దిశగా రాష్ట్ర ప్రజానీకం తెలంగాణ గడ్డ మీద ఇంకా తెలంగాణను వ్యతిరేకించిన పార్టీని కొనసాగించడం సమంజసమా? ఏం చేద్దాం? ఈ పార్టీని ఎట్లా నిలబెట్టుకుందాం? ఈ తెలంగాణను, తెలంగాణ రాష్ట్రాన్ని, అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి తెలంగాణ ప్రజలు ఏం చెయ్యాలో పునరాలోచన చేసే విధంగా వారి స్పీచ్ ఉండబోవచ్చు అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అయితే ప్రతి ఒక్కటి నెరవేరలేదు. ముఖ్యంగా ఉద్యోగస్తులకు సంబంధించి ఒక ఉద్యోగ నేతగా నేను చాలా బాధపడుతున్నాను. ఎందుకంటే దాదాపు మాకు రావాల్సిన డబ్బులు కూడా కనీసం తీసుకోలేని పరిస్థితి, ఖజానా మొత్తం ఖాళీగా ఉందని చెప్పేసి ఒక పక్కన చెప్తూనే మరో పక్కన హామీలు మాత్రం నెరవేర్చామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మరి గ్రౌండ్ లో మాత్రం ఒక్క హామీ కూడా నెరవేర్చిన పరిస్థితి లేదని చెప్పేసి ఆ స్వామి కూడా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కేసీఆర్ స్పీచ్ అయితే కార్యకర్తలు చాలా ఉత్తేజంగా ఉంటుంది, కార్యకర్తలు జోష్ నింపే విధంగా ఉంటుందని చెప్పేసి ఆ స్వామి కూడా చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ కళ్యాణ్తో సురేష్ పల్లవి టీవీ, ఎల్కతుర్తి నుంచి.